ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక నుండి మీరు కూడా ఇంత ఎలాంటి ప్రామిస్లు చేయకండి. నాకేమీ వద్దు, మిమ్మల్ని చూసాను కదా అదే చాలు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో ఎంత బోర్ అవుతుందో తెలుసా? ఈరోజు నువ్వు వచ్చావు కదా, హైఫై ఇవ్వు. మొండికేస్తుంది అన్నారు మీరు. చూడండి పాపం ఎంత తొందరగా కాంప్రమైజ్ అయిపోయిందో. యూ షుడ్ ఫీల్ లక్కీ టు హ్యావ్ హర్. నేను కూడా లక్కీనే, ఎందుకంటే సీతమ్మ నన్ను ఇంకొక రోజు పంపిస్తుంది కదా సీతమ్మ. హెలికాప్టర్ లో వెళ్ళడం కోసం నువ్వు చిన్ని చేతులతో రోజు చపాతీలు చేసి పంపిస్తున్నావు కదా, దాని ముందు ఏ హెలికాప్టర్ కూడా పనికిరాదు. నేను నీ రుణం ఎలా తీర్చుకోవాలి? చపాతీని పెట్టి పంపిస్తుంది కదా, ఆ బాక్స్ ని తిరిగిచ్చి రుణం తీర్చుకోండి చాలు. ఫ్రెండ్, మీటింగ్ క్యాన్సిల్ అయింది కదా, ఈరోజు నువ్వు ఫ్రీయే కదా, నాతో ఆడుకుంటావా? చూసారా, మీ బాసే మీకు పని చెప్పలేదు, అంత తొందరగా ఇవిడ మీకు పని పెట్టేసింది. సిరి, వారికి పని ఉంటుంది, వారిని డిస్టర్బ్ చేయకు. నీతో ఆట ఆడడం కుదరదు. ఈ రోజు మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా, మర్చిపోయావా? మనం కాదు, నువ్వు. హెలికాప్టర్ కూడా లేదు, ఇప్పుడు ఇల్లు క్లీన్ చేయాలంట. నో వే, ఛాన్సే లేదు. సిరి, అలాగైతే నా ఫ్రెండ్ నాతో పాటు ఇక్కడే ఉండాలి, అప్పుడే నేను ఈ మాట వింటాను. ఓకే, నీతోనే ఉంటాను. ఇద్దరం కలిసి ఇల్లు క్లీన్ చేద్దాం. నిజంగా? రామ్, ఊరికినే ప్రామిస్లు చేసేకండి, మీరు ఇరుక్కుంటారా తర్వాత. అరే నిజంగా చెప్తున్నాను, మీ వల్ల కాదు. ఎందుకో మీరు నన్ను బాగా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. అలాగా? అవును మరి. చూద్దాం ఇద్దరు కలిసి ఇల్లు ఎలా క్లీన్ చేస్తారు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? వస్తున్నాను ఫ్రెండ్. ఫ్రెండ్, నీ బట్టలు పాడవుతాయి, కాస్ట్యూమ్ చేంజ్. ఏయ్, ఎక్కడదే ఇది? మూర్తి తాతయ్య లుంగి. మూర్తి తాతయ్య ఇల్లు క్లీన్ చేసేటప్పుడు దీన్నే కట్టుకుంటారు. ఫ్రెండ్ రారా, డ్రెస్ చేంజ్. ఐల్ బి బ్యాక్. రా ఫ్రెండ్, రారా, చేంజ్ చేసుకో. చేంజ్ చేసుకో. ఫ్రెండ్, కాస్ట్యూమ్ రెడీ. ఇదేంటిది? ఇల్లు క్లీన్ చేసేటప్పుడు తలపైన దుమ్ము పడకూడదు అని. ఓకే, ఇలాగా? ఎలా ఉంది? సూపర్. ఎలా ఉంది? ఓ ఓకే, ఇప్పుడు కూల్. సీతమ్మ, అప్పుడే నువ్వు ఇల్లు క్లీన్ చేయమని చెప్పావు కదా, ఇప్పుడు చూడు. థ్యాంక్ యూ. పదండి ఇంకా. 1 2 3 గో. స్టార్ట్. కొంచెం ఇటు జరగండి. నెమ్మదిగా చేయాలి కదా.
సారీ, వస్తువుల మీద రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి కదా. కరెక్ట్. ఫ్రెండ్, నేను వచ్చింది మొత్తం ఇటువైపే అంటున్నావు, అటువైపు నువ్వు. ఓ ఓకే. ఫ్రెండ్, చెత్తతో ఏదో ఫైటింగ్ చేస్తున్నావు, కాస్త నెమ్మదిగా ఉడువు. ఏంటి సీత గారు, మీరు ఇంటిని నీట్ గా పెట్టుకోవాలన్న రెస్పాన్సిబిలిటీ లేదు. వెరీ డస్టీ. ప్రియా అమ్మ. హలో అమ్మా. ప్రియకి అబ్బాయా? మీరేమీ ఆలోచించకండి అమ్మా, అబ్బాయి ఆల్రెడీ దొరికేశాడు. యాక్చువల్లీ నా కళ్ళ ముందే ఉన్నాడు. ప్రియాకి పర్ఫెక్ట్ మ్యాచ్. వీడియో కాల్ చేస్తారా? ఓకే ఓకే. ఇదిగో చూడండి అమ్మా, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఏం చేస్తున్నారండి మీరు? ఇక్కడే. ఫోన్ అప్పుడే కట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్, ఈరోజు నువ్వు వచ్చినందుకు. మా సీతమ్మ ఇంతగా నవ్వింది, లేకపోతే ఎప్పుడు కోపంగానే ఉంటుంది, ఎప్పుడు సాడ్ గానే ఉండేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.